అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్ల మీదకెక్కి మహిళల గురించి, మహిళల రక్షణ గురించి ప్లకార్డులు పట్టుకొని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నారు. నాడు వీళ్ళు అధికారంలో ఉన్న నాడు ఆడబిడ్డల బాధలు కనిపించలేదు, మహిళల ఆర్తనాదాలు వినిపించలేదు. సొంత పార్టీ నాయకుల చేతిలో ఆడబిడ్డలు బలైన నాడు న్యాయం గుర్తు రాలేదు, అసలు విలువల ఊసే లేదు. ఈరోజు వీళ్ళ మాటలు వింటుంటే వీళ్ళ హయాంలో జరిగిన దుర్ఘటనలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మచ్చుకు కొన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రబలిక అనే నిరుద్యోగిని హాస్టల్లో ఉంటూ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటే టీవీ ఛానళ్ళకి వెళ్ళి మరీ ఆ అమ్మాయి ప్రేమ విఫలమైందని, ఆ అమ్మాయి అసలు ఎగ్జామ్కే అప్లై చేయలేదని, చనిపోయిన అమ్మాయి గురించి, ఆమె క్యారెక్టర్ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తి కేటీఆర్. డాక్టర్ ప్రీతి గిరిజన వైద్య విద్యార్థిని అనుమానాస్పదంగా చనిపోయినప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రతి చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతరం చేస్తున్నారు, రాజకీయానికి వాడుతున్నారని చెప్పి ఒక వైద్య విద్యార్థిని మృతిని చిన్న విషయంగా కొట్టివేసిన వ్యక్తి కేటీఆర్. ఒక మహిళ తనకి 3 పిల్లలు ఉన్నారని, కష్టంలో ఉన్నానని తన గోడును వెళ్ళబోసుకుంటుంటే 3 పిల్లల్ని నా కోసం కన్నావా, దేశం కోసం కన్నావా అని ఎద్దేవా చేసిన వ్యక్తి కేటీఆర్. దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతిలో చిత్రహింసలకు గురైన షేజల్ అనే వ్యక్తి ఆత్మహత్యానికి గురైతే కనీసం యాక్షన్ తీసుకోకపోగా ఇదే ఎమ్మెల్యేకి 2023లో తిరిగి ఎమ్మెల్యే స్థానానికి టికెట్ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్. తాటికొండ రాజయ్య నాటి ఉప ముఖ్యమంత్రి వల్ల లైంగిక వేధింపులకు గురవుతున్నానని చెప్పి అదే పార్టీ సర్పంచ్ నవ్య ఎంత మొత్తుకున్నప్పటికీ కూడా తాటికొండ రాజయ్య పైన ఎటువంటి కేసు పెట్టని పార్టీ బీఆర్ఎస్. 2014 నుండి 2018 నవంబర్ వరకు కూడా ఒక్క మహిళా మంత్రి లేకుండా పాలించిన పార్టీ బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీని వీడిన ప్రతి ఒక్క మహిళా నేత కూడా అక్కడ వారికి గౌరవం లేదని, వేధింపులకు గురయ్యామని చెప్పి బయటికి వచ్చి ఏడ్చిన వారే. బోగా శ్రావణి గారి నుంచి మొదలుకొని అజ్మీరా రేఖా నాయక్ వరకు, ఆఖరికి కేటీఆర్ని సొంత అన్నగా భావించి పార్టీ కోసం ఎంతో కష్టపడిన ఆశాప్రియ ఆఖరికి 2 సార్లు ఆత్మహత్య యత్నం చేసింది, అక్కడ వేధింపులు తట్టుకోలేక. ఇటువంటి దౌర్భాగ్యపు చరిత్ర కలిగిన బీఆర్ఎస్ నేడు మహిళల రక్షణ పేరుతోటి మొసలి కన్నీరు కారుస్తూ రోడ్డు మీదకెక్కి ధర్నాలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో జనాలు ఉన్నారా? ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ మహిళలు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తే వారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఒక దిక్కుమాల సంస్కృతిని తీసుకొచ్చిన పార్టీ కూడా బీఆర్ఎస్ఏ. ఇప్పుడు మీరు రోడ్ల మీదకెక్కి ప్లకార్డులు పట్టుకొని మహిళల గురించి లెక్చర్లు ఇచ్చినా, అత్యుత్సాహంతో ప్రెస్ మీట్లు పెట్టినా నమ్మేందుకు తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం సిద్ధంగా లేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. జై హింద్, భారత్ మాతాకి జై.